ఒకానొక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన ఊరిలోనే ఒక చిన్న చిల్లర కొట్టు నడుపుతూ ఉండేవాడు. వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికి సరిపోయేది. అయితే సుబ్బయ్య శెట్టికి కేవలం కిరాణా వ్యాపారమే కాకుండా అదనపు సంపాదన కోసం మేకలను పెంచే అలవాటు కూడా ఉండేది. పొద్దున లేచింది మొదలు కొట్టు పనులు చూసుకుంటూ సాయంత్రం వేళల్లో మేకల సంరక్షణ చూసుకుంటూ ఆయన ఎంతో కష్టపడేవాడు. సుబ్బయ్య శెట్టి ఎంత కష్టపడి సంపాదిస్తున్నా ఆయన భార్య లక్ష్మికి మాత్రం విలాసాల మీద మోజు ఎక్కువ. ఆమెకు చీరల పిచ్చి, నగల పిచ్చి చాలా మెండుగా ఉండేవి. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా కొత్త చీర కట్టుకోవాల్సిందే, ఒంటి నిండా నగలు పెట్టుకోవాల్సిందే. పొరుగింటి వాళ్ళు ఏ కొత్త వస్తువు కొన్నా తనకు అంతకంటే విలువైన చీర లేదా నగ కావాలని సుబ్బయ్య శెట్టిని పీడించేది. సుబ్బయ్య శెట్టి ఎంత నచ్చచెప్పినా లక్ష్మి వినేది కాదు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు కదా, నా కోసం ఒక మంచి పట్టు చీర, బంగారు హారం కొనలేరా అంటూ గొడవ పడేది. భార్య మీద ఉన్న ప్రేమతో శెట్టి తన మేకలను అమ్మి దాచుకున్న డబ్బునంతా ఆమె కోరికలకే ఖర్చు పెట్టేవాడు. కిరాణా కొట్టులో వచ్చే లాభం కాస్త లక్ష్మి కొత్త చీరలకే సరిపోయేది. మేకలను అమ్మగా వచ్చిన లాభము నగలకు వెళ్ళేది. ఇలా ఉండగా ఒకసారి ఊరిలో పెద్ద జాతర వచ్చింది. జాతరలో అందరికంటే తానే గొప్పగా కనిపించాలని లక్ష్మి ఆరాటపడింది. భర్త దగ్గరికి వెళ్ళి, ఈ జాతరకి నాకు ఊర్లోనే ఎవరికీ లేని ఒక భారీ బంగారు నెక్లెసు, కాంచీపురం పట్టు చీర కావాలి అని పట్టుబట్టింది. ఆ సమయంలో సుబ్బయ్య శెట్టి దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడు వ్యాపారము అంతంత మాత్రంగా ఉంది లక్ష్మి, వచ్చే నెల కొనిస్తాను అని బ్రతిమిలాడాడు. కానీ లక్ష్మి వినకుండా అన్నం ముట్టనని భీష్మించుకు కూర్చుంది. భార్య పట్టుదల చూసి తట్టుకోలేక సుబ్బయ్య శెట్టి తన వద్ద ఉన్న మేకల మందలో సగానికి పైగా మేకలను తక్కువ ధరకే అమ్మేసి అడిగిన నగ, చీర కొనిచ్చాడు. లక్ష్మి ఎంతో సంతోషంగా జాతరలో వాటిని వేసుకుని అందరి ముందు గొప్పలు చెప్పుకుంది. కానీ ఆ మరుసటి నెలలోనే ఊరిలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజల దగ్గర డబ్బులు లేక సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారం పూర్తిగా పడిపోయింది. అటు చూస్తే మేకలు కూడా తక్కువగా ఉండడం వల్ల పాలు, మేకల అమ్మకం ద్వారా వచ్చే అదనపు ఆదాయం కూడా ఆగిపోయింది. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. రోజువారీ వంట సామాగ్రి కొనేందుకు కూడా సుబ్బయ్య శెట్టి దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. భర్త పడుతున్న బాధను చూసి లక్ష్మికి అప్పుడు అర్థమైంది. తాను చేసిన
అనవసర ఖర్చులు, చీరలు, నగల పిచ్చి వల్లనే ఈరోజు తమ కుటుంబం ఈ స్థితికి వచ్చిందని ఆమె గ్రహించింది. వెంటనే ఆమె తన పెట్టెలో ఉన్న నగలన్నింటినీ తీసి భర్త చేతిలో పెట్టింది. నన్ను క్షమించండి, నా పిచ్చి వల్ల మీ కష్టార్జితాన్ని అంతా వృధా చేశాను. వీటిని అమ్మి లేదా తాకట్టు పెట్టి మళ్ళీ వ్యాపారాన్ని, మేకల మందను పెంచండి అని కన్నీళ్లతో అంది. సుబ్బయ్య శెట్టి భార్యలో వచ్చిన మార్పుకు సంతోషించాడు. ఆ నగలను తాకట్టు పెట్టి మళ్ళీ కిరాణా కొట్టుకు కావలసిన సరుకులు తెచ్చాడు. మరికొన్ని మేకలను కొన్నాడు. లక్ష్మి కూడా అప్పటి నుంచి తన విలాసాలను పూర్తిగా తగ్గించుకొని భర్తకు తోడుగా కిరాణా కొట్టు పనుల్లో, మేకల సంరక్షణలో సహాయం చేయడం ప్రారంభించింది. దంపతులిద్దరూ కలిసి కష్టపడడంతో కొద్ది రోజుల్లోనే వారి పరిస్థితి మళ్ళీ మెరుగైంది. లక్ష్మికి చీరలు, నగల కంటే కుటుంబ బాధ్యత, పొదుపు ఎంతో ముఖ్యమనే నిజం తెలిసొచ్చింది.